చేస్తున్నాము. యేసయ్య తండ్రి ప్రభు, మేము ఈరోజు గుడ్ ఫ్రైడే రోజు ప్రభు మేమందరం మీకు సిలువలో మాట్లాడిన 7 మాటలను మేమందరం ధ్యానం చేస్తుండగా ప్రభు మమ్మల్ని మీ పరిశుద్ధాత్మతో నింపి నన్ను మీ సిలువ చాటున మరుగుపరచుకోండి తండ్రి. మాట్లాడిన బిడ్డలను ఆశీర్వదించండి. మాట్లాడబోయే మాతో కూడా నాయన మీరు తోడుగా ఉండి మీరు మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు ప్రభు సిలువలో పలికిన 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనము. జాన్ చాప్టర్ 19 and verse 26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి. 3వ మాటకు ప్రత్యేకత ఉంది. యేసు ప్రభు సిలువలో పలికిన 3వ మాటకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ లోకంలో ఎంతో మంది మాట్లాడే మాటల్ని మనం వినటానికి ఇష్టపడుతూ ఉంటాం. ఎంతో మంది మాట్లాడుతూ ఉంటే వాటిని మనం వినాలి అని చెప్పి ఎంతో ఆశపడుతూ ఉంటాం. యేసు ప్రభు మాటలు మానవాళికి గొప్ప ఆదర్శం. యేసు ప్రభు మాటల్ని బట్టి మనము జీవితంలో మనం ఎన్నో నేర్చుకోవాలి. ఆయన మాటలు, ఆయన ప్రతి మాట కూడా మానవాళికి, లోకానికి గొప్ప ఆదర్శంగా ఉన్నాయి. యేసు ప్రభు ఈ 3వ మాట ద్వారా మనకు 2 అనుభవాలని మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. ఒకటి ప్రేమ, ఇంకొకటి బాధ్యత. యేసు ప్రభును సిలువ వేశారు. ఆయనను అవమానించి కొరడాలతో కొట్టి మొహాన ఉమ్మి వేసి ఎన్నో నిందలు వేసి ఆయన మీద అవమానపరిచి కొట్టి ఆయనను మేకులతో ఆయనను కొట్టి సిలువ వేశారు. యేసు ప్రభు ఆకాశానికి భూమికి మధ్య 6 గంటలు ఆయన సిలువలో వేలాడారు. యేసు ప్రభు ఎంత భయంకరమైన ఆయన పరిస్థితిలో ఆయన ఉండగా మనము మన పిల్లలు ఒక చిన్న కష్టం మన పిల్లలకు వస్తే మనము తట్టుకోలేము. చిన్న దెబ్బ తగిలితే మన పిల్లలకు మనము విలవిలలాడిపోతాము. కన్న కుమారుడు యేసు ప్రభు సిలువపై రక్తాన్ని చిందిస్తూ యేసు ప్రభు ఆయన నలగగొట్టబడి ఉన్న తన కుమారుని చూసి అక్కడ ఎంతో హృదయంలో ఎంతో వేదనతో కృంగిపోయి అక్కడ సిలువ ఎదుట మరియమ్మ తన యేసు ప్రభు తల్లి అక్కడ నిలబడి ఉంది. యేసు ప్రభు యొక్క తల్లి మరియమ్మ యేసు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరింపబడి యేసు ప్రభువును ఆమె 9 నెలలు మోసి ఆ యేసు ప్రభువును మరియమ్మ కనడం జరిగింది. ఆదికాండంలో చూసినట్లయితే హవ్వ పాపం చేసి శాపం తీసుకొని వచ్చింది. మరియమ్మ యేసు ప్రభువును 9 నెలలు తన మోసి లోకానికి యేసు ప్రభువును కని రక్షణ తీసుకొని వచ్చింది. హవ్వ పాపం చేసి శాపం తీసుకొని వస్తే మరియమ్మ రక్షణ తీసుకొని వచ్చింది. అంత గొప్ప స్త్రీ అయిన మరియమ్మ తన తల్లి అక్కడ నిల్చొని ఉండగా ఎంతో కృంగిపోయి వేదనతో నిల్చున్న తన తల్లిని యేసు ప్రభు చూస్తున్నారు. మనం ఒక చిన్న దెబ్బ తగిలితే మన గురించి మనమే అయ్యో నాకు ఇలా అయిపోయింది అని చెప్పి చిన్న దెబ్బ తగిలితే మన గురించి మనం ఆలోచించడమే ఎక్కువైపోతుంది. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడిన మొదటి 3 మాటల్లో కూడా ఆయన మొదటిగా తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అంటున్నారు. 2వ మాటను దొంగతో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నారు. 3వ మాట తన తల్లితో మాట్లాడుతున్నారు. ఈ మొదటి 3 మాటలు కూడా యేసు ప్రభు ఆయన గురించి ఆయన బాధపడటం లేదు, ఆయన గురించి ఆయన ఆలోచించడం లేదు. ఆయన ఎంత కృంగి ఉన్నారో ఆయన కూడా మానవ రూపంలో ఈ లోకానికి వచ్చారు. ఆయన శరీరం నలగొట్టబడి ఆయన రక్తాన్ని చిందిస్తూ మన కోసం ఆయన సిలువ వేయబడ్డారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడి నుంచి తన తల్లి అయిన మరియమ్మను చూసి తన ప్రియ శిష్యుడైన యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగిస్తున్నాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పి శిష్యునితో ఇదిగో నీ తల్లి అని చెప్పి యోహానుతో చెప్పటం జరిగింది. మనం ఎక్కడికైనా మనం బయటికి వెళ్తున్నాము, ఒక షాప్కి వెళ్తున్నాము, ఎక్కడికైనా వెళ్తున్నాము అంటే మన పిల్లల్ని కాసేపు మీరు చూసుకోండి అని మనం ఎవరికైనా మన పిల్లల బాధ్యతను కాసేపు మీరు చూసుకోండి మేము వెళ్ళి వచ్చేస్తాం అలా అని చెప్పి వెళ్ళాము అంటే మనము కేవలం ఎవరి మీద అయితే మనకి నమ్మకం ఉంటుందో వారికి మాత్రమే మనము మన పిల్లల్ని కానీ మన వాళ్ళని కానీ మనం అప్పగిస్తాము, బాధ్యత మనం ఇస్తాము. ఎవరికి పడితే వారికి ఇవ్వము.
మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళని మాత్రమే వారికి మాత్రమే మనము అప్పగిస్తాం. ఇక్కడ యేసు ప్రభు యోహాను ఎంతో నమ్ముతాడు. హి ట్రస్ట్ హిమ్. ఇంకా యేసు ప్రభు యోహాను మనము యోహాను సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో చూసినట్లయితే యోహాను యేసు ప్రభు రొమ్మున ఆనుకొని ఉండేవాడంట. హీస్ వెరీ క్లోజ్ టు గాడ్. ఆయన యేసు ప్రభు రొమ్మున ఆనుకొని యేసు ప్రభు యోహానుని ఎంతగానో ప్రేమించాడు. ఆయన రొమ్మున ఆనుకొని యేసు ప్రభు యొక్క రొమ్మున ఆనుకొని యోహాను ఉండేవాడంట. ఎంతో ఆయన క్లోజ్ గా ఎంతో ప్రేమించాడు యోహాను యేసు ప్రభుని. యేసు ప్రభు కూడా యోహానుని ఎంతగానో ప్రేమించాడు. ప్రేమించబడు. లవ్ ఈజ్ రెసిప్రోకల్. ఎంతసేపు మనమే ప్రేమించాలి, మనమే ప్రేమ పంచాలి అని కాకుండా కొంతమంది మనమే ప్రేమ ఎంతసేపు ప్రేమిస్తూ ఉంటారు, ప్రేమను పొందుకుంటూ ఉంటారు, కానీ తిరిగి ప్రేమించడం అనేది చేత కాదు. లవ్ ఈజ్ రెసిప్రోకల్. మనం ప్రేమించాలి, ప్రేమించబడాలి. యేసు ప్రభు మనకి 3వ మాట ద్వారా మనకు ఎన్నో గొప్ప సత్యాలను మనకు ఆయన తెలియజేస్తున్నారు. ఇక్కడ తల్లి యొక్క బాధ్యత యోహానుకు అప్పగిస్తున్నారు. ఇప్పుడు ఎంతో మంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలలో చేర్పించడము, తల్లిదండ్రులను కొట్టడము, తిట్టడము, బాధ పెట్టడము, అలాంటివి లోకంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ యేసు ప్రభు మనకి 3వ మాట ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. తల్లిదండ్రులను మనం ప్రేమించాలి. మనం బాధ్యత కలిగి వారిని చూసుకోవాలి. బాధ్యత కలిగి మనము ప్రవర్తించాలి. యేసు ప్రభు ఇక్కడ మనకు ఈ లోకంలో మనకు దేవుని తర్వాత మనల్ని స్వార్థం లేకుండా ప్రేమించేది కేవలం మన తల్లిదండ్రులు మాత్రమే. మనం ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ మనల్ని క్షమిస్తూ మళ్ళీ మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. ఎప్పుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు, క్షమిస్తూనే ఉంటారు. వాళ్ళకి ఏ స్వార్థం ఉండదు. మా బిడ్డలు ఎప్పటికీ బాగుండాలని తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు. దేవుని తర్వాత మనల్ని ఎంతగానో ప్రేమించేది మన తల్లిదండ్రులు. తల్లిదండ్రులను మనం కూడా బాధ్యత కలిగి వారిని మనము బాగా చూసుకోవాలి అని చెప్పి యేసు ప్రభు మనకు తెలియజేస్తున్నారు. మనము మన తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మనము విడిచిపెట్టకుండా మనము బాధ్యత కలిగి మనము జీవించాలి. ఇంకా మనం ఇక్కడ యేసు ప్రభు ఒక పక్క తండ్రి యొక్క చిత్తాన్ని ఆయన నెరవేరుస్తున్నారు. ఆయన యేసు ప్రభు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. నా పట్ల నీ పట్ల ప్రేమ కలిగిన దేవుడు ఆయన మన కోసం మన పాపాల నుండి మనల్ని విడిపించడానికి, ఆయన రక్తాన్ని కార్చి మనల్ని రక్షించడానికి ఆయన మన కోసము ఒక సైడ్ ఆయన బాధ్యతను మన మీద ప్రేమతో ఆయన నెరవేరుస్తున్నారు. ఇంకొక సైడ్ తండ్రి యొక్క చిత్తాన్ని, ఆయనకి ఇచ్చిన బాధ్యతను ఆయన నెరవేరుస్తున్నారు. ఈ రోజుల్లో మనము కొంతమంది చర్చ్ యాక్టివిటీస్, చర్చ్ లో అన్ని కరెక్ట్ గా ఉంటారు, కానీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా కాకుండా మనము బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని యేసు ప్రభు ఈ 3వ మాట ద్వారా మనకు తెలియజేస్తున్నారు. మనం బ్యాలెన్స్డ్ గా ఉండాలి. ప్రభు యొక్క సేవ, దేవుని పనుల్లోనూ మనం ఉండాలి. ఇంకా కుటుంబ బాధ్యత కూడా భార్యతో, పిల్లలతో, అందరితో కూడా టైం స్పెండ్ చేస్తూ కుటుంబ బాధ్యత కూడా మనము కలిగి ఉండాలి. బ్యాలెన్స్డ్ గా ఉండాలి అని యేసు ప్రభు మనకి ఇక్కడ 3వ మాట ద్వారా తెలియజేస్తున్నారు. యేసు ప్రభు తన తల్లి యొక్క బాధ్యతను ఆయన నెరవేరుస్తున్నారు. ఇంకా ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని కూడా ఆయన నెరవేరుస్తున్నారు. యేసు ప్రభు ఎలా అయితే ఆయన మరియమ్మ బాధ్యతను నెరవేర్చారో, ఎలా అయితే ఆయన మరియమ్మను ప్రేమించారో, అలాగే ఆయన నీ పట్ల నా పట్ల కూడా యేసు ప్రభు ఎంతో బాధ్యత కలిగి ఉన్నారు. ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమిస్తున్నారు. ఆయన యేసు ప్రభు ఆయన శిష్యులతో అంటున్నారు, సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడి అంటున్నాడు. ఆయన ఈ యొక్క బాధ్యత కేవలం శిష్యులకి మాత్రమే కాదు, సేవకులకు మాత్రమే కాదు, మనకు వీలైనంత మన వల్ల అయినంత కూడా మనం ఆయన సేవలో పాల్గొని మనము యేసు ప్రభు యొక్క సువార్తను మనం ప్రకటించడంలో మనం పాల్గొనాలని ఆయనకు యేసు ప్రభు కూడా మన పట్ల ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు. మనకు ఎన్నో బాధ్యతలు ఇచ్చారు. మన కుటుంబంలోను, మన జీవితంలోను, మన చర్చ్ లోను ఆయన మనకి ఇచ్చిన బాధ్యతలన్నీ కూడా మనము కరెక్ట్ గా మనము నెరవేర్చడానికి మనం ఎప్పుడు ప్రయాసపడుతూ ఉండాలి. ఇంకా యేసు ప్రభు ఈ 3వ మాట ద్వారా మనం ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఎలా మనము బాధ్యత కలిగి ఉండాలి అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు. యేసు ప్రభు మనందరికీ మాదిరిగా ఉన్నాడు. ఆయన మన ఈ 3వ మాటను బట్టి మనము మన తల్లిదండ్రులను ప్రేమించాలని ఆయన యొక్క బాధ్యత మనకి గుర్తు చేస్తున్నారు. యేసు ప్రభు ఆయన ఎంత మన పట్ల ఆయన బాధ్యత కలిగి మనల్ని ప్రేమిస్తూ ఆయన నిత్యము మనల్ని నడిపిస్తారు.